వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 50,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో వినోద్ అడ్డు అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించారు. వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 50,000 నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో వినోద్ అడ్డు అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించారు. వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, ఏంటి అప్డేట్స్? శంకరి, ఏదైతే హలో వైసీపీ నేత కొడాలి నాని అనుచరుడు కూనసాని వినోద్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా గుడివాడ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 50,000 నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వైసీపీ హయాంలో వినోద్ అడ్డు అదుపు లేకుండా పేకాట శిబిరాలు నిర్వహించేవారు. మా ప్రతినిధి పూర్ణ అందుబాటులోకి వచ్చారు. పూర్ణ, శంకరి, మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు ఆయన ప్రధాన సలహాదారుడైన వినోద్ ని కొద్దిసేపు క్రితం పోలీసులు అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది అని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూస్తే కనుక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతూ వినోద్ కూడా మొత్తం కూడా పట్టుపడతం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ప్రధానంగా చూస్తే కనుక ఈ కొడాలి నాని ప్రధాన అనుచరుడు వినోద్ పట్టుకోకపోవడంతో మొత్తం కూడా స్థానికంగా కూడా కొంత సంచలనం కలిగించిందని చెప్పుకోవచ్చు. వినోదం నుంచి దాదాపు 50,000 నగదుతో పాటు సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసులు పట్టుకున్నారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే కనుక వైకాపా ప్రభుత్వ హయాంలో అడ్డు రాకుండా వైకాపా గవర్నమెంట్ లో అడ్డు అదుపు రాకుండా ఈ పేకా శిబిరాలు లేకపోతే కోడి పందాలు ఇటువంటివి అన్ని కూడా వినోద్ తరచూ కూడా వేస్తూ ఉంటాడు. అయితే వీటన్నిటి మీద కూడా మొత్తం కూడా పూర్తిగా సమాచారం తెలుసుకున్న పోలీసులు మొత్తం కూడా పక్కా సమాచారంతో పోలీసులు అదుపులో తీసుకున్నట్టు కూడా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా పేకా శిబిరాలు నిర్వహించడం ఒక ప్రధాన భూమిక పోషిస్తున్న కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ పూర్ణ.